పౌరులందరికీ పెన్షన్ అట కేంద్రం యోచన. ప్రజలందరికీ వర్తించేలా ఒక పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తున్నదట. అంటే పెన్షన్ అంటే అందరికా, పౌరులందరికీ అంటే ఎట్లా? అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీన్ని తీసుకురాబోతున్నదని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లలో పనులు చేసేవారు, గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని పథకాలు అందట్లే. కొత్తగా రాబోయే సార్వత్రిక పథకం ఇలాంటి వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి వర్తించబోతున్నదట. రాష్ట్రాల పథకాల విలీనానికి ప్రోత్సాహం, అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వంటివి ప్రస్తుతం ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత నెలకు 1000 నుంచి 3000 వరకు వీటి కింద అందుకునేందుకు పౌరులు నెలవారీగా 55 నుంచి 200 వరకు చెల్లిస్తుండగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని జమ చేస్తున్నది. ఇలాంటి పథకాలు క్రమబద్ధీకరించి పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు చొప్పున జమ చేసుకొని 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తున్నది. ఇది మంచి స్కీమే. ఇది అంటే మీరు ఆ 60 years వరకు మీరు కొంత మొత్తం మీరు ప్రభుత్వానికి కడితే గవర్నమెంట్ కూడా దానికి యాడ్ చేసి మీకు 60 years తర్వాత పెన్షన్ కింద ఇంత డబ్బని ఇస్తుంది. దానివల్ల పెన్షన్ పెరగడంతో పాటు ఏదో ఒక చోటే లబ్ధి పొందడం వీలవుతుందని భావిస్తున్నది. భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్ను నిర్మాణ రంగ కార్మికుల పెన్షన్ కోసం ఉపయోగించాలని భావిస్తున్నది. చైనా, అమెరికా, కెనడా, రష్యా తదితర దేశాలు పెన్షన్లను, ఆరోగ్య పరిరక్షణను, నిరుద్యోగులకు ప్రయోజనాలను కల్పించే సామాజిక భద్రత వ్యవస్థల్ని తీర్చిదిద్దాయి. ఇలాంటి తరహాలోనే అసంఘటిత రంగ కార్మికులే కాకుండా వ్యాపారులు, నిరుద్యోగులు ఇలా ఎవరైనా సరే పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు మన దేశ సార్వత్రిక పథకం వీలు కల్పించబోతున్నది. ఈ కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కసరత్తు చేస్తోంది. జాతీయ పెన్షన్ పథకం ఇకపైన యథాతథంగా కొనసాగుతుందని తెలిపారట. సో మంచి నిర్ణయమే, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అన్నది చూడాలి.